ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కలిపి ఈరోజు విధి విధానాలు పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రేపు రాబోయే రోజుల్లో ఈ 4 సంవత్సరాలు మనం పార్టీకి అండగా ఉంటూ మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ అలాగే సాయం మళ్ళీ మనం ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే మున్సిపల్ కమిటీ చేసినారో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన లోకల్ సాయిబ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కమిటీని చూడడం జరిగింది. ఈరోజు ఎంతో సంతోషించాం ఈరోజు. ఎందుకంటే అపోజిషన్ లో కూడా మనం ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఈరోజు చూస్తున్నాం మీడియాలో మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని, ఎక్స్ ఎమ్మెల్యేలని, ఎక్స్ మినిస్టర్లని ఎలా ఇబ్బంది పెడుతున్నారో మీకు అంతా తెలుసు. కానీ మీరు అవి చూసి కూడా అదే నవ్వకుండా అపోజిషన్ లో గవర్నమెంట్ ఏం చేయదని చెప్పి ధైర్యంతో మీరు ఈ ముందుకొచ్చి మేము ఉంటాము మేము అంటా అని చెప్పి ఉన్న వరకు మరొకసారి కాదు ఎందుకు జరు ఓకే సార్ అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. ఈ అందరిలో జరుగుతున్న ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సాయన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ యువత మనోజన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు మన పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని కమిటీలో అంటే టౌన్ కమిటీలో దాదాపుగా 24 మందికి అవకాశం కల్పిస్తాడు. చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా కూడా ఎవరైతే కమిటీలోన ఈరోజు మిమ్మల్ని పార్టీ పరంగా తీసుకున్నామో బాగా పనిచేయాలా, ఈసారి మీకు గుర్తింపు ఉంటుంది, ఏ సమస్య లేకుండా మీకు ఒక పదవి ఇస్తాం కాబట్టి మీరు కూడా బాగా ఫీల్ అయిపోయి అంటే మాకు పదవి ఇస్తారు కాబట్టి బాగా కష్టపడాలని ఒక ఆలోచన వచ్చి మీరు మీ వాళ్ళలో ఎక్కడెక్కడైతే ఏ వాళ్ళలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో మీరు గుర్తించి వాళ్ళకి మన పార్టీ పరంగా చేసే కార్యక్రమాలకి పిలుచుకొచ్చే విధంగా ఉండాల. ఎందుకంటే చాలా మంది ఇంకా మాకు రాలేదని చెప్పేసి అనుకుంటా జరుగుతా ఉంది. ఎవరైనా పార్టీ పరంగా మాకు పదవులు రాలేదని బాధపడే అవసరం లే. ఇంకా జిల్లా లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్య ఏం లేదు. అందుకే దయచేసి ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దండి. అందరికీ పదవులు ఇస్తాం, ఎలాంటి సమస్య లేదు. ఏదున్నా కూడా పార్టీని బలోపేతం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసేదానికే మనమంతా పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నమస్కారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటే మాజీ ఎమ్మెల్యే గారు వారు కమిటీ వేసి ఆ కమిటీలో 24 మందిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధర్నా అయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ చిన్న సమస్య వచ్చినా పార్టీని బలోపేతం చేస్తూ మన సమస్యలు మనమే పరిష్కరించాల్సిన దిశగా మనం పోరాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు అలాగే మన మాజీ ఎమ్మెల్యే సాక్షి గారి అన్వేషించి ఈ మున్సిపాలిటీలో దాదాపు 24 మందికి పదవులు ఇవ్వడం జరిగింది. ఆ పదవులు కూడా అన్ని కులాలకి అన్ని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు కూర్చొని మాట్లాడి సాక్షి గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు జరిగింది. రాబో రోజుల్లో కూడా ఈ కమిటీ తప్పకుండా ప్రజల్లోకి పోయి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ ప్రజలను ముందు తీసుకోబోతూ మన పార్టీని కూడా బలవంతం చేస్తూ ముందుకు పోవాలి. ఎందుకంటే పార్టీలు ఉంటేనే నాయకులు ఉంటారు కాబట్టి, పార్టీలే ముఖ్యులు కాబట్టి, కార్యకర్తలే ముఖ్యులు కాబట్టి, కార్యకర్తలు ఎప్పుడు అన్నదానంలో పార్టీలో కూడా నాయకులు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఏ విషయానికి వచ్చినా కానీ మేము తప్పుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో ఒక టౌన్ ప్రెసిడెంట్ గా నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగినది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయము. ఇది నేను పూర్వం వైఎస్ఆర్ పార్టీ పుట్టినప్పటికీ పార్టీలో సేవ చేస్తూ వచ్చినాను. నాకు అప్పటికి ఇప్పటికి ఈ పార్టీ అంటే చాలా అభిమానము, ఆప్యాయత ప్రతి మంది తీసుకొని నా కాంచనగర్ వాసులందరూ నాకు సపోర్ట్ గా ఎప్పుడు ఎల్లప్పుడు పిలిస్తే ప్రతి దాన్ని చిన్న విషయ పార్టీదానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి పార్టీలో ఇప్పుడు కూడా నేను ఈ పార్టీని ప్రజల్లో కార్యకర్తల్లో ముందుకు తీసుకుపోతూ ఈ పార్టీ బలం చేయడానికి నా సరివిధాల కృషి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు వైఎస్ ప్రసాద్ రెడ్డి గారికి, అన్నగారికి, చంద్రకాంత్ అన్నగారికి, ఎమ్మెల్సీ మన్సూర్ రెడ్డి గారికి, దేవ గారికి నా యొక్క ధన్యవాదములు. మిగతా కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు చంద్రశేఖర్ గౌడు, కాంచనగర్ నివాసిని. నేను ఎక్స్ఎంప్లాయ్గా ఈఎస్ఐలో అసిస్టెంట్ మేనేజర్ దీంట్లో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గా ఇచ్చాను. నన్ను 20 ఏళ్ళ నుంచి ఉన్నాను ఈ పార్టీలో. 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. ధన్యవాదములు. మీకు మీ విలేకరులు కూడా నాకు నమస్కారం.